ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పదవుల పందరం హీట్ పెంచుతోంది. ఢిల్లీ పెద్దల సభ అయిన రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరు? ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఇదే హాట్ టాపిక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్నో రాజకీయ సమీకరణాలు మారాయి. అయితే ఇప్పుడు రాబోతున్న రాజ్యసభ ఎన్నికలు కూటమిలోని మిత్రపక్షాల మధ్య, ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న బంధానికి ఒక పెద్ద పరీక్షగా మారబోతున్నాయా? మరోవైపు కూటమి వేస్తున్న అడుగులు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి పొలిటికల్ గా పెద్ద అస్త్రాన్ని అందించబోతున్నాయా? అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఈ రోజుటి మన స్పెషల్ అనాలిసిస్ లో క్లియర్ కట్ గా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ సభ్యుల పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు క్యూ కడుతున్నారు. సార్ ఒక్క ఛాన్స్ అంటూ పెద్దబాబు చంద్రబాబుకు చిన్నబాబు లోకేష్ కు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు దక్కని వారు, ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా ఎలాంటి పదవులు రాని వారు, గతంలో చంద్రబాబు నుంచి హామీ పొందిన వారు, ఇలా ఆశావాహుల జాబితా చాంతాడంతుంది. అసలు ఎవరి పదవీ కాలం ముగుస్తుందో ఒక్కసారి చూస్తే, గతంలో వైఎస్ఆర్సీపీ నుండి రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వానీలతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ తరపున రాజ్యసభకు వెళ్లిన లోకేష్ సన్నిహితుడు సానా సతీష్ ల పదవీ కాలం ముగుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ మెజారిటీ దృష్ట్యా ఈ 4 స్థానాలు 100కు 100% కూటమికి దక్కుతాయి. అయితే ఇక్కడే అసలైన పంచాయతీ మొదలైంది. ఈ 4 సీట్లలో టీడీపీ ఎన్ని తీసుకుంటుంది, జనసేన బీజేపీలకు ఎన్ని కేటాయిస్తుంది అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు వచ్చిన 4 ఖాళీలలో టీడీపీ 2, బీజేపీ 2 స్థానాలను పంచుకున్నాయి. ఆ సమయంలో జనసేనకు రాజ్యసభ సీట్ వస్తుందని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. కనీసం ఇప్పుడైనా పెద్దల సభలో తమ పార్టీకి ప్రాతినిధ్యం కల్పించాలని జనసేన గట్టిగా కోరుతోంది. కానీ పొలిటికల్ సర్కిల్స్ లో నుంచి వస్తున్న లీకుల ప్రకారం ఈసారి కూడా జనసేనకు నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ జనసేన కోటా కింద సీటు కేటాయించినా అది చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ కే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అంటే పేరు జనసేనదైనా సీటు మాత్రం టీడీపీ ఖాతాలోకే వెళ్తుందన్నమాట. కూటమి గెలవడానికి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లను ఏకీకృతం చేయడానికి పవన్ కళ్యాణ్ తన సర్వస్వాన్ని త్యాగం చేశారు. కానీ పదవుల దగ్గరకు వచ్చేసరికి జనసేనని ఇలా సైడ్ ట్రాక్ చేయటంపై జన సైనికుల్లో తీవ్ర ఆగ్రహం, పవన్ కళ్యాణ్ లో అంతర్మదనం నడుస్తోందని పొలిటికల్ వర్గాలు అంటున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికల్లో కూటమి చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? పార్టీలో ఇప్పుడు సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా కేవలం డబ్బున్న వాళ్ళకే, కార్పొరేట్ శక్తులకే సీట్లు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. పోటీలో ఉన్న పేర్లు చూస్తే మీకే అర్థమవుతుంది. సానా సతీష్ మరోసారి రేస్ లో ఉండగా, భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ, గల్లా జయదేవ్, కమంపటి రామ్మోహన్ రావు, టీడీ జనార్దన్ వంటి బడా పారిశ్రామికవేత్తలు, ధనవంతులు నేరుగా చంద్రబాబుని కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు స్పీకర్ అయ్యన్న పాత్రుడి కుమారుడు విజయ్ పేరును ఏకంగా మహానాడులో తీర్మానం చేసి మరీ పంపించారు. టీడీపీ చరిత్రలో ఇలా మహానాడులో రాజ్యసభ సీటు కోసం తీర్మానం చేయటం ఇదే మొదటిసారి. కానీ పార్టీ కోసం దశాబ్దాలుగా నమ్ముకుని పనిచేసిన వర్ల రామయ్య, షరీఫ్ వంటి దళిత మైనారిటీ నేతలను, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వంటి వారిని పక్కన పెట్టి కేవలం ధనబలానికి పెద్దపీట వేస్తే అది కూటమి కొంప ముంచడం ఖాయం. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే, కూటమి చేస్తున్న ఈ పొరపాట్లు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా ఊపిరిపోయబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూటమిపై వేసే ప్రధాన నింద ఏంటంటే, ఇది ధనవంతుల ప్రభుత్వం, పేదల వ్యతిరేక ప్రభుత్వం. ఇప్పుడు కూటమి నిజంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను కాదని కార్పొరేట్ శక్తులకు, పారిశ్రామికవేత్తలకే 4 సీట్లు ఇస్తాయి. జగన్ కు అంతకంటే పెద్ద ఆయుధం ఏం కావాలి? బాబు గారు మళ్లీ తన సొంత వర్గానికి, డబ్బున్న వాళ్ళకే పెద్దపీట వేశారు, ఓట్లేసిన బీసీలను, దళితులను వాడుకుని వదిలేశారు అని వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. అలాగే పవన్ ని నమ్ముకున్న జన సైనికులను టీడీపీ ఎలా తొక్కి పెడుతోందో చూపిస్తూ కూటమి ఓటు బ్యాంకును చీల్చడానికి వైసీపీకి ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. ఇది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీగా మైలేజ్ ఇచ్చే ప్రమాదము ఉంది. మరోవైపు లోకేష్ కూడా ఈ 4 స్థానాల్లో తన మార్కు చూపించాలని, తన అనుచరులకే సీట్లు దక్కేలా వ్యూహాలు రచిస్తున్నట్లుగా సమాచారం. బీజేపీని కూడా ఈ రేస్ నుండి చంద్రబాబు తప్పించినట్లు టాక్ నడుస్తోంది. ఏదేమైనా కూటమి కేవలం ధనబలం, సొంత వర్గం చూసుకుని రాజ్యసభ సీట్లు కేటాయిస్తే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పొలిటికల్ అడ్వాంటేజ్ ఇచ్చినట్లే అవుతుంది. మరి చంద్రబాబు మిత్రపక్షాలను గౌరవిస్తారా, లేక సొంత నిర్ణయాలతో ముందుకెళ్తారా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.